నమస్తే, వెల్కమ్ టు కళ్యాణి కుకింగ్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ వంకాయతోటి. దీన్ని సెవంగి పులుసు అంటాం. ఆంధ్రాలో ఎక్కువ చేస్తుంటాం. ఈ వంకాయలు తెల్ల వంకాయలు అయితేనే బాగుంటాయి. ఇవి 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇవి చివరికి చిన్న మూడికిలు తరిగి స్టఫింగ్ చేసినట్టుగా అలాగా 4 చీరులుగా తరుక్కోవాలి. చూస్తున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్: 2 స్పూన్లు మినపప్పు, 10 మిరపకాయలు, 2 స్పూన్లు ధనియాలు, స్పూన్ జీలకర్ర, మెంతులు కొద్దిగా, 2 స్పూన్లు శనగపప్పు. ఇప్పుడు ఈ వంకాయల్లో నీళ్లు కొంచెం ఉప్పు వేసి ఉంచాలి. ఇవి డ్రై రోస్ట్ చేయాలి. నేను క్లిప్పు మర్చిపోయాను. 2 చెంచాలు నూలు పప్పు, పచ్చిమిర్చి మీకు కారకు తగ్గినట్టుగా, అల్లం, టమాటా, ఒక 2 టమాటాసు, చిన్న కొబ్బరి ముక్క. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, టమాటా అవన్నీ పేస్ట్ చేసుకోవాలి. నేను ఇందులోని క్లిప్పు మర్చిపోయాను. ఆ పప్పులు, మిరపకాయలన్నీ డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేసి అవి మిక్సీ పట్టాలి. చూస్తున్నారు కదా ఈ పౌడరు. ఇప్పుడు ఈ పౌడర్లోని ఈ చేసి పేస్ట్ కూడా దానిలో కలపాలి. ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసుకుని ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని స్టఫ్ చేయాలి. వంకాయలో పెట్టి బాగా స్టఫ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే పెట్టాలి, పైకి వచ్చి కండాను. ఇది రైసు, చపాతీ అన్నిట్లో చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ లోపల నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి స్టవ్ వెలిగించి దానిలో 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఈ వంకాయలు దానిలో వేసేయాలి. వేసి మొత్తం పేస్ట్ అంతా కూడా దానిలో వేసేయాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఒకసారి కలపాలి. కలిపి నీళ్ళు వేసి మూత పెట్టాలి. ఒక 10 మినిట్స్ దాకా వదిలేయాలి. ఇప్పుడు చింతపండు జ్యూస్ దానిలో వేయాలి. వేసి దగ్గరికి ఉడికిదాకా అది బాగా ఉంచుకొని, ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వెరీ టేస్టీ కర్రీ సెవంగి పులుసు.